చూడండి మిత్రులారా, మనం ఈరోజు ఎలక్ట్రిక్ బైకు లేదా ఎలక్ట్రిక్ స్కూటీ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్లో మనము బ్యాటరీలు ఏ విధంగా ఫిట్ చేయవచ్చు అనేది వీడియోలో చూపెడతాను మిత్రులారా. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీరు మెకానిక్ తాడికి పోతే మీకు కనీసం 2000 రూపాయలు అవుతుంది. ఆ 2000 మీరు సేఫ్ చేసుకోవాలంటే మాత్రమే ఈ వీడియోని చూడవచ్చు. ముందుగా మనము ఈ కీని మనము లెఫ్ట్ సైడ్ దింపితే సీటు ఓపెన్ అవుతుంది. సీట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 4 బోల్ట్స్ అనేవి ఉంటాయి. ఇవి 10వ నంబరు పాన ద్వారా మనం తీయవచ్చు. ఆ 10వ నంబరు పాన లేనప్పుడు మనము ఇక్కడ కటింగ్ ప్లేయర్ ద్వారా మనము ఈ విధంగా తీసుకోవచ్చు. చూడండి మిత్రులారా, మనము కటింగ్ ప్లేయర్ ద్వారా కూడా ఈ 4 బోట్లను మనము తీసుకోవచ్చు మిత్రులారా. ప్రతి ఎలక్ట్రిక్ స్కూటీని కూడా మనం ఈ విధంగానే మనం బ్యాటరీస్ ఫిట్ చేసుకోవచ్చు. మీరు మెకానిక్ తడిపోతే కనీసం 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు తగ్గించుకోవాలంటే మీరు ఈ విధంగా వేయండి. ఈ విధంగా సీట్ను మనం తీసివేయడం జరుగుతుంది. మొత్తం తీసివేసి పక్కకు పెట్టడం జరుగుతుంది. ముందుగా మనం లెఫ్ట్ సైడ్ కీ తిప్పగానే మనకు సీట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే దీంట్లో 4 స్క్రూలు ఓపెన్ చేసి ఈ విధంగా సీట్ను ఓపెన్ చేసి మొత్తం తీసి బయటకు పెట్టడం జరుగుతుంది. బయటకు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి లెడ్ యాసిడ్ బ్యాటరీలు, దీన్ని మనం సాధారణంగా జెల్ యాసిడ్ బ్యాటరీస్, VRLA బ్యాటరీలు అని కూడా అంటాము మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇవి 12 volts 24H, 12 volts 28H, 12 volts 32H, 12 volts 34H, 12 volts 38H, 12 volts 43H, 12 volts 45H ఈ విధంగా ఉంటాయి మిత్రులారా. ఏ బ్యాటరీ అయినా కూడా మీరు ఈ విధంగానే ఫిట్ చేసుకోవచ్చు. మీకు మైలేజ్ ఎక్కువ కావాలంటే 43, 45H తీసుకోవాలి. లేదు మైలేజ్ కొద్దిగా తగ్గించాలనుకుంటే 34, 38 తీసుకొచ్చి, ఇంకా తక్కువ కావాలంటే 24 తీసుకొచ్చి, ఇంకా తక్కువ కావాలంటే 12 volts 18H తీసుకోవచ్చు. మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి బ్యాటరీలు సైజును మీరు మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ తున్వాల్ ఆల్ఫా ప్రోలో బ్యాటరీలు వచ్చేసి 12 volts 43Ah ఉన్నాయి. 12 వోల్ట్లు 43Ah ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కటింగ్ ప్లేయర్ సహాయంతో 10వ నంబర్ బోల్టును మనం తీసివేయడం జరుగుతుంది. ఇది బ్యాటరీలు అనేది అటు ఇటు కదలకుండా ఈ పట్టీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ పట్టీని ముందుగా మనం తీయడం కొరకు మన దగ్గర 10వ నంబర్ పాన లేదు కాబట్టి మనం కటింగ్ ప్లేయర్ సహాయంతో మనం దీన్ని తీసి ఇప్పుడు కొద్దిగా లూజ్ అయిన తర్వాత మన చేతి వేళ్ళ ద్వారా వీటిని స్క్రూలను విప్పివేయడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు అది ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది కాబట్టి మరొకసారి నేను కటింగ్ ప్లేయర్ సహాయంతో ఈ బోల్ట్ను తీసివేస్తున్నాను మిత్రులారా. ఈ విధంగా బోల్ట్లను మనం తీసివేసి దీంట్లో ఉన్నటువంటి లెడ్ యాసిడ్ బ్యాటరీలను తీసివేద్దాం. దీన్ని సాధారణంగా VRLA బ్యాటరీలు అని అంటాము, లేదా జెల్ యాసిడ్ బ్యాటరీలు అని కూడా అంటాము మిత్రులారా. చూడండి మిత్రులారా, మనం ఇప్పుడు వీటిని ఇందులో ఉన్నటువంటి 12 volts 43H బ్యాటరీలు తీయాలి. ముందుగా ఇక్కడ మీకు ఎల్లో రంగులో వైర్ కనబడుతుంది. ఇది రెడ్ కింద రెడ్ కలర్గా ఉంది, అంటే ఇది ప్లస్ అని అర్థం. ఇది మన మోటార్కు బ్యాటరీ నుంచి ప్లస్ రూపంలో కరెంటు సప్లై అవుతుంది. ఇక్కడ దీన్ని తీయడానికి ముందుగా స్క్రూ డ్రైవర్ సాయంతో పైన ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ను అంటే క్యాప్ లాగా ఉంటుంది. ఆ క్యాప్ను తీయగానే మనకు స్టార్ స్క్రూ డ్రైవర్ సాయంతో ఈ బోల్ట్ను ఇప్పివేయవచ్చు. చూడండి మిత్రులారా, ఇప్పుడు వేసిన ఇది బ్యాటరీ నుంచి ప్లస్గా మోటార్లోనికి వెళ్తుంది మిత్రులారా కరెంట్ సప్లై అనేది. అదేవిధంగా ఇదే బ్యాటరీ ఇప్పుడు ప్లస్ తీసినటువంటి బ్యాటరీకి మరో సైడు మైనస్ అనేది ఉంటుంది. అది మనకు ఇక్కడ బ్లాక్ కలర్ రూపంలో ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ కూడా అదేవిధంగా పైన క్యాప్ను ఓపెన్ చేసి స్టార్ స్క్రూ డ్రైవర్తో తీసివేయాలి. ఇప్పుడు ఈ బ్యాటరీకి ఉన్న నలుపు రంగు మైనస్ అనేది మరొక బ్యాటరీలో
ఎరుపు రంగు ప్లస్గా ఉంటుంది, కనెక్షన్ ఇవ్వబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను తీస్తున్నది బ్లాక్ కలర్ నలుపు రంగు. ఇది ఈ బ్యాటరీ యొక్క మైనస్. ఈ బ్యాటరీ నుంచి వచ్చిన మైనస్ మరొక బ్యాటరీకి ప్లస్గా వెళ్తుంది. చూడండి మిత్రులారా, ఈ బ్యాటరీ యొక్క నలుపు రంగు వేరే బ్యాటరీ యొక్క ఎరుపు రంగుకు ప్లస్గా వెళ్తుంది. మళ్ళీ ఈ బ్యాటరీ యొక్క ఎరుపు రంగు వేరే బ్యాటరీకి నలుపు రంగుగా వెళ్తుంది. అట్లా మొత్తం మనకు ఇక్కడ 5 బ్యాటరీలు అనేటివి ఉన్నవి. 5 బ్యాటరీలు అంటే 12 volts × 5 అంటే 60 volts అవుతుంది. 60 వోల్ట్లు కెపాసిటీ ఉంటుందన్నమాట దీనికి, స్కూటీకి. మీరు ఒకవేళ 4 బ్యాటరీలు కనుక ఉంటే 4 బ్యాటరీలదే వేసుకోవాలి. 5 బ్యాటరీలు అయితే 5 బ్యాటరీలే వేసుకోవాలి. 6 బ్యాటరీలు అయితే మీరు 6 బ్యాటరీల వరకు వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది 5 బ్యాటరీలు కాబట్టి మనం 4 వేసుకోవచ్చు, లేదంటే 5 వేసుకోవచ్చు. కానీ 5 కంటే ఎక్కువ కెపాసిటీ అనేది ఉండదు. ఒకవేళ 6 బ్యాటరీలు అయితే 5 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. 4 బ్యాటరీలు అయితే 3 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. అంటే 4 కంటే ఎక్కువ సామర్థ్యం ఉండదు. 48 volts ఉంటే 4 వేసుకోవాలా, 60 volts అయితే 5 వేసుకోవాలా, 72 volts అయితే 6 బ్యాటరీలు అనేవి వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ 5 బ్యాటరీలు ఉన్నాయి కాబట్టి 5 బ్యాటరీలను మనం తొలగిస్తున్నాము. ఇది తున్వాల్ ఆల్ఫా ప్రో బ్యాటరీస్. మీరు ఏ కంపెనీ స్కూటీ అయినా ఈ విధంగానే జెల్ బ్యాటరీలు అనేది రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మిత్రులారా, ముందట మనకు ఇక్కడ కాళ్ళు పెట్టుకునే స్థలంలో ఇక్కడ 2 స్క్రూస్ ఉంటున్నాయి. ఈ స్క్రూను మనం స్టార్ స్క్రూ డ్రైవర్ సాయంతో తీసివేసి దీంట్లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఇక్కడ బోల్ట్ అనేది ఉంటుంది. ఆ కింద ఆ బోల్టు ఉన్నటువంటి పట్టి అంటే బ్యాటరీ గాడుగా పనిచేస్తుంది. బ్యాటరీలో అటు ఇటు కదలకుండా ఆ పట్టి పనిచేస్తుంది. ఆ పట్టిని ఇప్పినప్పుడే మనకు ఆ బ్యాటరీలు తీయడానికి అవకాశం ఉంటుంది. చూడండి మిత్రులారా, ఈ స్క్రూలను తీసివేసి ఇప్పుడు ఈ క్యాప్ను తీయగా మనకి ఇక్కడ ఆరెంజ్ రంగు కనబడుతుంది. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి దానిపైన ఒక స్క్రూ ఉంది. ఆ స్క్రూను మనము 10 నంబర్ పాన్ ద్వారా తీయవచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి కట్టింగ్ ప్లేయర్ సహాయంతో ఈ విధంగా తీయడం జరుగుతుంది మిత్రులారా. ఈ విధంగా లూజ్గా చేసిన తర్వాత మనం ఈ బోల్ట్ను తీసివేసి ఆ పట్టిని తీసివేసి దాంట్లో ఉన్నటువంటి కింద భాగాన ఉన్నటువంటి బ్యాటరీలను మనం తీసివేయచ్చు మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా మనము స్క్రూను తీసివేసి ఈ పట్టిని ఇప్పుడు తీసివేస్తున్నాం మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం స్క్రూను తీసివేసి ఈ పట్టి అంటే బ్యాటరీలు కదలనీయకుండా ఈ పట్టి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసేసినాము. ఇప్పుడు మనం మొత్తంగా 5 బ్యాటరీలను కూడా మనం తీసివేయడం జరిగింది. ఇది 12 వోల్ట్ 43 AH బ్యాటరీలు అన్నమాట. మనము 5 ఉన్నాయి, 5 బ్యాటరీలను మనం రీప్లేస్ చేయవచ్చు. 5 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు. కానీ 5 కంటే ఎక్కువ కూడా చేయరాదు, ఎందుకంటే ఇది టోటల్ 60 volts కెపాసిటీ కలిగినటువంటి స్కూటీ కావున. 48 volts అయితే మనం 4 వేసుకోవాలా, 72 volts అయితే 6 బ్యాటరీలు వేసుకోవాలా. కానీ ఏహెచ్ అనేది ఎంత ఉన్నా పర్వాలేదు. ఈ వోల్ట్స్ మాత్రం బండికి సంబంధించినది కాబట్టి బండికి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. 24 volts అయితే 2 వేసుకోవచ్చు మ్యాక్సిమం, అంటే ఎక్కువగా, రైట్. 48 volts అయితే 4 బ్యాటరీలు వేసుకోవాలా, 60 volts అయితే 5 బ్యాటరీలు వేసుకోవచ్చు మ్యాక్సిమంగా, 72 volts అయితే మ్యాక్సిమం 6 జెల్ బ్యాటరీలు మాత్రమే వేసుకోవచ్చు. తక్కువ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే వేసుకోరాదు అన్నమాట. ఇప్పుడు చూడండి మిత్రులారా, నేను కొత్త తున్వాల్ ఆల్ఫా ప్రో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ 12 volts 43 AHను తీసుకువచ్చాను. ఇది ఒకటి వచ్చేసి మనకు 4,800 రూపాయలకు ఒక్క బ్యాటరీ రావడం జరిగింది. మొత్తం 5 బ్యాటరీలు తీసుకున్నాను. ఒక్కొక్కటి మనకు 4,800 రూపాయల ఖర్చు అయింది. ఈ 5 బ్యాటరీలను కూడా మనం ఇప్పుడు రిప్లేస్మెంట్ చేస్తున్నాము. పాత బ్యాటరీలను తీసేసి పాత దాని ప్లస్లో మన కొత్త బ్యాటరీలు అనేది ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది మనకు 1 year వ్యారంటీ ఇచ్చారు, కానీ మనకు ఇక్కడ 15 నుండి 16 నెలల వరకు రావడం జరిగింది. అయితే మైలేజ్ అనేది చాలా డ్రాప్ అయింది.
కేవలం 4-5 కిలోమీటర్ మాత్రమే వెళ్తుంది. కావున వీటిని మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. లెడ్ యాసిడ్ బ్యాడ్ సీడ్స్ వలన ఉపయోగం ఏంటంటే ఇది తొందరగా ఫైర్కు అంటుకోదన్నట్లు చాలా సేఫ్టీగా ఉంటుంది లిథియం అయాన్తో పోలిస్తే. కాకపోతే వెయిట్ ఎక్కువ ఉంటుంది, రేటు కూడా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మనం 5 బ్యాటరీలను ఫిట్ చేసినాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ క్యాప్ను మనం ఫిట్ చేసి స్టార్ స్క్రూ డ్రైవర్ సాయంతో ఇప్పుడు వీటిని ఈ స్క్రూలను మనం ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా టోటల్ 5 బ్యాటరీలు ఫిట్ చేసి పట్టి పెట్టేసి ఈ క్యాప్ బిగించి మనం ఈ స్క్రూలను రెండింటిలను మనము ఫిట్ చేసినాం మిత్రులారా. ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు సీట్ను కూడా మనం ఫిట్ చేద్దాం. సీట్ను కూడా ఫిట్ చేసి తర్వాత మనం బండిని ఆన్ చేసి రన్నింగ్ అవుతుందో లేదో చూద్దాం మిత్రులారా. మనము సెల్ఫ్గా వీటిని ఫిట్ చేసుకోవచ్చు. అంటే ఒక బ్యాటరీ యొక్క మనకు మోటార్కు పోయేది ప్లస్ ఉంటుంది, అదే బ్యాటరీకి మరో పక్క మైనస్ ఉంటుంది. అదే బ్యాటరీ మైనస్ నుండి వేరే బ్యాటరీకి ప్లస్గా ఉంటుంది. ఈ ప్లస్ యొక్క మైనస్ వేరే బ్యాటరీకి మళ్ళీ ప్లస్గా, ఆ బ్యాటరీకి వచ్చినటువంటి మైనస్ మరో బ్యాటరీకి ప్లస్గా, లాస్ట్కు చివరగా మైనస్ అనేది వెళ్తుంది. ఈ చివరి బ్యాటరీ యొక్క మైనస్, ఫస్ట్ బ్యాటరీ యొక్క ప్లస్, ఈ రెండు మోటార్కు వెళ్ళి మనకు పవర్ అనేది సప్లై అయ్యి మనకు స్కూటీ అనేది నడవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత 4 స్క్రూలను కూడా మనము ఫిట్ చేయడం జరుగుతుంది. 4 స్క్రూలను ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీట్ను కూడా మనము ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఉన్నటువంటి సీట్ను కూడా మనము ఫిట్ చేస్తున్నాం మిత్రులారా. మీరు ఇప్పుడు చూడవచ్చు. ఈ సీట్ను కూడా ఫిట్ చేసి మనము ఇప్పుడు స్కూటీని ఆన్ చేసి మనము చూద్దాం మిత్రులారా. ఇది మనకు ఒక బ్యాటరీ జెల్ బ్యాటరీ 12 volts 43 Ah వచ్చేసి మనకు 4,800 రూపాయలుగా ఖర్చు రావడం జరిగింది. చూడండి మిత్రులారా, ఇప్పుడు నేను ఆ సీట్ని కూడా ఫిట్ చేసాను. సీట్ని కూడా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బండి చూడండి. ఇప్పుడు ఈ లుక్ అనేది ఏ విధంగా కనబడుతుందో ఈ విధంగా మనం జెల్ బ్యాటరీలను VRLA లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఫిట్ చేసుకోవచ్చు మన స్వతహాగా. ఇది తున్వాల్ అల్ఫా ప్రో పాత బ్యాటరీలు తీసేసి దాని స్థానంలో కొత్త బ్యాటరీ ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్రేటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్రేటర్ ఇవ్వగానే ఇక్కడ బ్యాక్ సైడ్ టైర్ అనేది తిరగడం జరుగుతుంది. అంటే మన పెట్టినటువంటి కనెక్షన్స్ ఓకే అని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.